వెల్కమ్ టు సత్య ఆన్లైన్ ఐఏఎస్ అకాడమీ. ఇండియన్ పాలిటీ సంబంధించి మనం లాస్ట్ క్లాస్లో ఇండియన్ జ్యుడిషియరీ సిస్టమ్ గురించి వివరించుకోవడం జరిగింది. సుప్రీంకోర్టు యొక్క నిర్మాణం, సుప్రీంకోర్టు యొక్క అధికార పరిధి, అలాగే భారత న్యాయ వ్యవస్థ యొక్క లక్షణాలు, అలాగే భారతదేశంలో హైకోర్టులకు సంబంధించినటువంటి అనేక ప్రకరణల గురించి మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి టాపిక్స్లో కేంద్ర ప్రభుత్వం, న్యాయ వ్యవస్థ రెండు కూడా పూర్తయ్యాయి. ఇక ఈరోజు క్లాస్లో మనం స్టేట్ గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వం గురించి మనం వివరించుకుందాం. ఈ వీడియో మీకు ఏబిపిఎస్సికి సంబంధించినటువంటి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి తో పాటు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిలీజ్ చేసేటువంటి అన్ని నోటిఫికేషన్స్కి కూడా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఇండియన్ పాలిటీ జనరల్ స్టడీస్ పర్పస్లో మీకు ఈ వీడియో ఉపయోగపడుతుంది. ఇక పంచాయతీ సెక్రటరీస్ కూడా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది. ఓకే, మనం రాష్ట్ర ప్రభుత్వం గురించి వివరించుకుందాం. మరి కేంద్ర స్థాయిలో కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వము, ఈ విధానాన్ని, పార్లమెంటరీ విధానాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఒక పక్కన కేంద్ర స్థాయిలో కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉన్నట్లయితే మరి పరిపాలన సజావుగా జరగడానికి అవకాశం ఉంటుందనేటువంటి ఉద్దేశంతో బ్రిటన్ తరహా పార్లమెంటరీ విధానాన్ని మన భారతదేశంలో తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం గురించి, అంటే కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్రపతి, ప్రధానమంత్రి, అక్కడ ఉండేటువంటి రెండు సభలు, లోక్సభ, రాజ్యసభ గురించి పూర్తి విశ్లేషణ మనం గత క్లాసుల్లో వీడియోస్లో విన్నాం. అయితే వాటి అవగాహనతో అర్థం చేసుకుంటే, అంటే కంపేర్ టు స్టడీ చేసుకున్నట్లయితే అక్కడ రాష్ట్రపతి గురించి నేర్చుకున్నప్పుడు ఇక్కడ గవర్నర్ గురించి, అక్కడ ప్రధానమంత్రి గురించి నేర్చుకున్నప్పుడు ఇక్కడ ముఖ్యమంత్రి, అక్కడ లోక్సభ గురించి నేర్చుకున్నప్పుడు ఇక్కడ శాసనసభ, అక్కడ రాజ్యసభ గురించి నేర్చుకున్నప్పుడు ఇక్కడ విధాన పరిషత్ గురించి మనం కంపారిటివ్గా స్టడీ చేసుకున్నట్లయితే చాలా సులువుగా అర్థమవుతుంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం మీద పట్టుంటే చాలా వరకు రాష్ట్ర ప్రభుత్వం చాలా సులువుగా మీకు అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ఇక దానికి దీనికి ఉన్నటువంటి కొన్ని డిఫరెన్సెస్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి కేంద్ర స్థాయిలో రెండు ఉభయ సభల మధ్య కూడా ఏదైనా ఒక బిల్లు విషయంలో ప్రతిష్టంభన ఏర్పడితే ఆ రెండు సభల మధ్య ఆర్టికల్ 108 ప్రకారం ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని, జాయింట్ సిట్టింగ్ని రాష్ట్రపతి ఏర్పాటు చేయడం మనం కేంద్ర ప్రభుత్వం దగ్గర చెప్తున్నాం. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి వస్తే ఇక్కడ ఉభయ సభల మధ్య ప్రతిష్టంభన ఏర్పడినప్పుడు ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేసుకోవడం అనేటువంటి కాన్సెప్ట్ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో ఉండదు. అంటే అభ్యర్థి అలాంటి విషయాల్ని మనం నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే కేంద్ర స్థాయిలో రాష్ట్రపతి ఎన్నిక కాబడతాడు. రాష్ట్రపతి ప్రత్యేకంగా ఎలక్టోరల్ కాలేజ్ సభ్యుల చేత, గణం చేత ఎన్నిక కాబడడం ఉంటుంది. కానీ గవర్నర్ విషయానికి వస్తే మరి రాష్ట్రపతి చేత నియమించబడడం అనేటువంటిది ఉంటుంది. ఇలా చిన్న చిన్న డిఫరెన్సెస్తో మనకి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి రెండింటిని కూడా పోల్చుకుంటూ కనుక మనం చదివినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం చాలా సులువుగా అర్థమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం గురించి రాజ్యాంగంలో 6వ భాగంలో మనకి కనిపిస్తుంది. రాజ్యాంగంలో 6వ భాగం, రాజ్యాంగంలో 6వ భాగంలో ఆర్టికల్ 152 నుంచి మొదలుకొని 213 వరకు, 152 నుంచి 213 వరకు కూడా మనకి రాష్ట్ర ప్రభుత్వం గురించి ఉంటుంది. 214 నుంచి మళ్ళీ మొదలుకొని మన హైకోర్టు గురించి మనం చెప్పుకున్నాం. 214 నుంచి 231 వరకు కూడా హైకోర్టు గురించి చెప్పుకోవడం జరిగింది. అది కూడా 6వ భాగమే. అయితే ఇక్కడ 152 నుంచి 213. అలాగే మనకి 5వ భాగంలో కేంద్ర ప్రభుత్వం గురించి చెప్పుకోవడం జరిగింది. 5వ భాగంలో కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 52 నుంచి 151 వరకు, అంటే భారతదేశానికి ఒక రాష్ట్రపతి ఉంటాడు దగ్గర నుంచి మొదలుకొని కంట్రోల్ డైరెక్టర్ జనరల్ నివేదికల వరకు కూడా 52 నుంచి 151వ అధికరణ దాకా మనకి 5వ భాగంలో అక్కడ కేంద్ర ప్రభుత్వం గురించి నేర్చుకున్నాం. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం గురించి 6వ భాగంలో 152వ అధికరణ నుంచి 213 దాకా నేర్చుకుంటాం. అంటే ఇందులో ఉన్నటువంటి కీలకమైనటువంటి ఆర్టికల్స్ నేర్చుకుంటాం. అన్నీ కాకపోయినా, ఫర్ ఎగ్జాంపుల్ 152, 153, 155, అలాగే 169, 168, ఇలా ఏదైతే ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉన్నాయో వాటి మీద స్ట్రెస్ చేస్తూ
మొత్తంగా కాన్సెప్ట్ని మనం చూసుకుంటాం. అయితే ఇక్కడ మనం చూస్తే రాష్ట్ర ప్రభుత్వంలో అంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నట్టుగానే కార్యనిర్వాహక శాఖ, శాసనశాఖ, న్యాయశాఖ ఈ 3 శాఖలు కూడా కేంద్ర ప్రభుత్వంలో లాగానే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఉంటాయి. మనం అక్కడ చెప్పుకున్నాం, అక్కడ కేంద్ర ప్రభుత్వంలో కార్యనిర్వాహక శాఖ అంటే ఏం చెప్పుకున్నాం, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ఓకేనా, దానికి సంబంధించినటువంటి ప్రధానమంత్రి, అలాగే మంత్రి మండలి, అటార్నీ జనరల్ వరకు మనకి కార్యనిర్వాహక శాఖలో ఉంటారని మనం చెప్పుకున్నాం. ఇక్కడ రాష్ట్ర స్థాయిలో కార్యనిర్వాహక శాఖ విషయానికి వస్తే ఈ కార్యనిర్వాహక శాఖలో గవర్నర్, అలాగే ముఖ్యమంత్రి, మంత్రి మండలి, ఇక్కడ ఈ 3 మనకి కార్యనిర్వాహక శాఖ కిందకి వస్తాయి. కార్యనిర్వాహక శాఖ ఎగ్జిక్యూటివ్లో మనకి గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రి మండలి ఈ 3 గురించి మనం నేర్చుకుంటాం. అలాగే శాసన నిర్మాణ శాఖను కూడా మనం నేర్చుకుంటాం. శాసన నిర్మాణ శాఖలో రాష్ట్ర స్థాయిలో ఏం నేర్చుకుంటాం, విధానసభ, విధాన పరిషత్. విధానసభ, విధాన పరిషత్ గురించి నేర్చుకుంటాం. శాసన నిర్మాణ శాఖలో గవర్నర్ కూడా భాగమే కాబట్టి గవర్నర్ కూడా మనం రాసుకోవాల్సింది. అంటే కార్యనిర్వాహక శాఖలో గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రి మండలి గురించి నేర్చుకుంటే శాసన నిర్మాణ శాఖలో గవర్నర్, విధానసభ, విధాన పరిషత్ గురించి నేర్చుకుంటాం. సో కొన్ని రాష్ట్రాలకు విధాన పరిషత్తు ఉండదు, కొన్ని రాష్ట్రాలకు విధాన పరిషత్తు ఉంటుంది. సో 3వది న్యాయశాఖ. రాష్ట్ర స్థాయిలో న్యాయశాఖ అనగానే మనకి హైకోర్టు, జిల్లా కోర్టులు, సబార్డినేట్ కోర్టుల గురించి మనం నేర్చుకుంటాం. ఆల్రెడీ మనం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన న్యాయశాఖను మనం గత వీడియోలో కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో ఈ వీడియోలో మనం కార్యనిర్వాహక శాఖ, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కార్యనిర్వాహక శాఖలో భాగమైన గవర్నర్ నియామక పద్ధతి, గవర్నర్ నియమించబడేటువంటి విధానం, అతని యొక్క అర్హతలు, జీతభత్యాలు, తొలగించేటువంటి విధానము, రాజీనామాను సమర్పించేటువంటి విధానం, గవర్నర్కు సంబంధించినటువంటి అధికారులని నేర్చుకుంటూ గవర్నర్కు ఉన్నటువంటి అధికారాలు, గవర్నర్కు రాష్ట్రపతిలాగే కొన్ని అధికారాలు ఉంటాయి. దాంట్లో కార్యనిర్వాహక అధికారాలు ఉంటాయి, శాసన నిర్మాణ అధికారాలు ఉంటాయి, ఆర్థిక అధికారాలు ఉంటాయి, న్యాయ అధికారాలు ఉంటాయి, విచక్షణ అధికారాలు ఉంటాయి, ఇతర అధికారాలు ఉంటాయి. రాష్ట్రపతికి ఉండి గవర్నర్కు లేనటువంటి అధికారాలు, రాష్ట్రపతికి ఉండి గవర్నర్కు లేనటువంటి అధికారాలు దౌత్య అధికారాలు, సైనిక అధికారాలు. దౌత్య అధికారాలు, సైనిక అధికారాలు మనకి ఇక్కడ రాష్ట్రపతికి ఉంటాయి, దౌత్య అధికారాలు ఉంటాయి, సైనిక అధికారాలు ఉంటాయి. కానీ ఇక్కడ రాష్ట్ర స్థాయిలో గవర్నర్కు దౌత్య అధికారాలు, సైనిక అధికారాలు ఉండవు. అలాగే వీటో అధికారాలకు సంబంధించి కూడా రాష్ట్రపతితో పోల్చుకుంటే గవర్నర్కి కొంచెం తక్కువ అధికారాలు మనకి ఇక్కడ కనిపిస్తాయి. సో ఇవి అంటే గవర్నర్ అధికారాల గురించి మనం చెప్పుకుంటాం. అలాగే గవర్నర్ల విశ్లేషణ గురించి మనం చెప్పుకుంటాం. దాని తర్వాత ముఖ్యమంత్రి, మంత్రి మండలి. ముఖ్యమంత్రి మంత్రి మండలికి అధినేత. సో ముఖ్యమంత్రి మంత్రి మండలికి సంబంధించినటువంటి విశేషాలు మనం చెప్పుకుంటే అక్కడికి ఎగ్జిక్యూటివ్ బాడీ గురించి మనం పోతుంది. తర్వాత విధానసభ, విధాన పరిషత్ గురించి మనం ఈ వీడియోలో నేర్చుకుంటాం. ముందుగా గవర్నర్ గురించి నేర్చుకునే ముందు ఆర్టికల్ 152తో స్టార్ట్ అవుతుంది కాబట్టి 152 ఏం చెప్తుంది అంటే, ఆర్టికల్ 152 ఏం చెప్తుందంటే భారతదేశంలో ఉండేటువంటి రాష్ట్రాల గురించి చెప్తుంది. భారతదేశంలో ఉండేటువంటి రాష్ట్రాల గురించి చెప్తుంది 152. అయితే ఇక్కడ జమ్మూ కాశ్మీర్ యొక్క ప్రస్తావన ఈ ఆర్టికల్ 152లో ఉండదు. జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లోనూ ఒక భాగమే. 29 రాష్ట్రాల్లో జమ్మూ కాశ్మీర్ కూడా మన భారతదేశంలో భాగమే. కానీ 6వ భాగంలో జమ్మూ కాశ్మీర్ గురించి మనకి ఇక్కడ చెప్పుకో. 6వ భాగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 152లో జమ్మూ కాశ్మీర్ ప్రస్తావన ఉండదు. ఒకవేళ ప్రత్యేకంగా ప్రస్తావించిన సందర్భంలో మాత్రమే జమ్మూ కాశ్మీర్ అనేటువంటి అర్థం వస్తుంది. అంటే పర్టికులర్గా జమ్మూ కాశ్మీర్ని ఎక్కడైనా మెన్షన్ చేస్తే తప్పితే జనరల్ వీలో ఆర్టికల్ 152లో ఎక్కడ కూడా జమ్మూ కాశ్మీర్ గురించి ఉండదు. మిగిలిన రాష్ట్రాలన్నింటికీ వర్తిస్తుంది కానీ జమ్మూ కాశ్మీర్కి వర్తించదు. ప్రత్యేకంగా ఎక్కడైనా జమ్మూ కాశ్మీర్ అని ప్రస్తావిస్తే తప్పితే. ఓకే, సో అది ఆర్టికల్ 152. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్కి సంబంధించి మనకు తెలుసు ప్రత్యేకంగా 370 అనేటువంటి ఆర్టికల్ మనకి సపరేట్గా జమ్మూ కాశ్మీర్ దానికి సంబంధించినటువంటి ఆర్టికల్ ఉంది 370. సో దానివలన ఇక్కడ 6వ భాగంలో రాష్ట్రాలు అనే దాంట్లోనికి జమ్మూ కాశ్మీర్ రాదు.
అది మన దేశ భూభాగంలో భాగమే. కానీ ఇక్కడ 152 ప్రకారం రాష్ట్రాలు అనే దాంట్లోకి జమ్మూ కాశ్మీర్ రాదనే విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. ఇక 153 ఏం చెప్తుంది అంటే భారతదేశంలో ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉంటారు అని చెప్తుంది. ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉంటారు. మళ్ళీ ఇక్కడ జమ్మూ కాశ్మీర్కి సంబంధం లేదు. ఓకే, సో ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉంటారు అని చెప్పేదే ఆర్టికల్ 153. అక్కడ ఆర్టికల్ 52 ఏం చెప్తుంది అంటే ఓన్లీ 52 భారతదేశానికి ఒక రాష్ట్రపతి ఉంటాడు అని చెప్తుంది. ఇక్కడ 153 ఏం చెప్తుంది అంటే ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉంటారు అని చెప్పేసి చెప్తుంది. మరి ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉంటారు. అసలు ఈ గవర్నర్ అనేటువంటి పదవిని ఎక్కడి నుంచి తీసుకున్నాము? ఈ గవర్నర్ల యొక్క గవర్నర్ వ్యవస్థను ఎక్కడి నుంచి తీసుకున్నామని చెప్పేసి మనం చూస్తే 1935 భారత ప్రభుత్వ చట్టం నుండి 1935 భారత ప్రభుత్వ చట్టం, భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి చట్టాలన్నింటిలోనికి కూడా అతి పెద్ద చట్టం, అతి విస్తృతమైన చట్టం 1935 చట్టం. 1935 చట్టంలో దాదాపు 70% అంశాలు భారత రాజ్యాంగంలో మనకి ఇచ్చుకోవడం జరిగింది. అందుకనే చాలామంది విమర్శకులు భారతదేశ రాజ్యాంగాన్ని 1935 చట్టం యొక్క జెరాక్స్ కాపీ లేదా నకలు లేదా ఫోటోస్టాట్ కాపీ అని చెప్పేసి విమర్శించడం జరిగింది. ఆ 35 చట్టంలో ఉండేటువంటి దాదాపు 70% అంశాలు నేటికి మన భారత రాజ్యాంగంలో పొందుపరచనేటువంటిది జరిగింది. సో ఇది చాలా విస్తృతమైనటువంటి చట్టం. 321 అధికారులతో కూడుకున్నటువంటి చాలా విస్తృతమైనటువంటి చట్టం మన 1935 భారత ప్రభుత్వ చట్టం. సో ఆ చట్టం నుంచి గవర్నర్ల వ్యవస్థను మనం తీసుకోవడం జరిగింది. అంటే ఆ చట్టం నుంచి కూడా గవర్నర్ల వ్యవస్థ ఉంది. ఓకేనా? అలాగే అత్యవసర పరిస్థితులకు సంబంధించి రాష్ట్రపతి పాలనకు సంబంధించిన అంశాలు కూడా మనం అక్కడి నుంచి తెచ్చుకోవడం. అలాగే ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి ఇవన్నీ కూడా మనం 1935 చట్టం నుంచి తీసుకోవడం జరిగింది. అయితే గవర్నర్లు నియమించే పద్ధతి ఎక్కడి నుంచి తీసుకున్నారు అని అడిగితే, గవర్నర్ల నియామక పద్ధతి ఎక్కడి నుంచి తీసుకున్నారని అడిగితే మనం కెనడా అని చెప్పాలి. గవర్నర్ల వ్యవస్థ అంటే 1935 చట్టము, గవర్నర్ల నియమించేటువంటి పద్ధతి అని అడిగితే కెనడా అని చెప్పాలి. ఎందుకంటే భారతదేశంలో గవర్నర్లు నియమించబడుతున్నారు. మీరు అమెరికా లాంటి సమాఖ్య దేశాలు తీసుకున్నట్లయితే అక్కడ గవర్నర్లు ఎన్నుకోబడుతున్నారు. ప్రజల చేత గవర్నర్లు ఎన్నుకోబడేటువంటి వ్యవస్థ అమెరికాలో ఉంది. సమాఖ్య దేశాల్లో సాధారణంగా మరి రాష్ట్రానికి రాష్ట్రాధినేత అయినటువంటి గవర్నర్ ప్రజల చేత ఎన్నుకోబడతాడు. కానీ మన భారతదేశంలో చూస్తే కెనడా విధానాన్ని ఇక్కడ మనం ఫాలో అవ్వడం జరిగింది. మన భారతదేశంలో ఉండేటువంటి సమాఖ్య విధానం కూడా ఎలాంటి విధానం అంటే కెనడా సమాఖ్య విధానాన్ని పోలి ఉంటుంది. అంటే బలమైన కేంద్ర ప్రభుత్వం ఉండేటువంటి ఒక విధానాన్ని మనం కెనడా నుంచి తీసుకోవడం జరిగింది. సో అవశిష్ట అధికారాలు కేంద్రం చేతిలో ఉండడం అనేటువంటిది కూడా మనం కెనడా నుంచి తీసుకున్నాం. జనరల్గా అవశిష్ట అధికారాలు అనేటువంటివి మనకి రాష్ట్రాల చేతిలో ఉండాలి. కానీ అవశిష్ట అధికారాలు కేంద్రానికి ఇవ్వడం అనేటువంటిది కెనడాలో ఉన్నటువంటి విధానము. సో అలాంటి విధానాన్ని మన భారతదేశంలో కూడా తీసుకున్నాం. ఇప్పుడు అవశిష్ట అంశాలన్నింటినీ కూడా కేంద్రం చేతిలో ఉండడం అనేటువంటిది కూడా కెనడా నుంచి తీసుకోవడం జరిగింది. సో గవర్నర్ను నియమించే పద్ధతి, అవశిష్ట అధికారాలు కేంద్రానికి ఇచ్చేటువంటి పద్ధతి, బలమైన కేంద్ర ప్రభుత్వం కలిగినటువంటి సమాఖ్య వ్యవస్థ ఉండేటువంటి విధానాన్ని, అలాగే ఒక రాష్ట్రపతి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సలహా అడిగేటువంటి విధానం, ఆర్టికల్ 143 ప్రకారం సలహా అడిగే విధానాన్ని కూడా మనం కెనడా నుంచి తీసుకోవడం జరిగింది. మనం చెప్పుకున్న ఆర్టికల్ 143 ప్రకారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని రాష్ట్రపతి సలహా కోరతారు. 2 రకాల విషయాల్లో సలహా కోరతారు. ఒకటి, రాజ్యాంగానికి పూర్వం ఉన్నటువంటి చట్టాలు ఒప్పందాల విషయంలో సలహా కోరవచ్చు. అలా కోరితే ఖచ్చితంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాష్ట్రపతి కోరినటువంటి సలహాను ఇవ్వాల్సి ఉంటుంది. ఆ సలహాను పాటించవచ్చు, పాటించకపోవచ్చు. ఒక్కొక్కసారి సాధారణ విషయాల్లో, సాధారణ చట్టాల విషయాల్లో, లేదంటే ఈ ప్రజలకు సంబంధించినటువంటి ఏదైనా ఒక విషయం పట్ల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని రాష్ట్రపతి సలహా కోరవచ్చు. అలా కోరినటువంటి సందర్భాల్లో ఖచ్చితంగా ప్రధాన న్యాయమూర్తి